నమస్తే. స్పిరిచువల్, మోటివేషన్, ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ముందుగా మీకు. మీ అందరికీ కూడా. అక్క, 2024వ సంవత్సరం వచ్చేస్తోంది. ప్రెడిక్షన్స్ ని అందిస్తూ ఉన్నారు. సో కొన్ని రాశుల గురించి ఆల్రెడీ మాట్లాడుకోవడం జరిగింది, సన్ సైన్స్ గురించి మాట్లాడుకోవడం జరిగింది. లియో దగ్గర ఉన్నాం మనము. సో ఒక్కసారి 2024 ఎవరితో రూల్ చేయబడేటటువంటి ఇయర్ గా కన్సిడర్ చేస్తారు, ఎలా ఉండబోతుంది, ఎలా ఉండాలి మనము అనేది ఒకసారి క్లుప్తంగా మాట్లాడుకున్న తర్వాత సైన్స్ లోకి వెళ్దాం అక్క. ఓకే అమ్మా. 2024 అంటే 2 + 2 + 4 అంటే 8 వస్తుంది అనమాట. 8 అంటే రిప్రజెంట్స్ సాటర్న్. అంటే శని భగవానుడు ఖచ్చితంగా మనం ఏం చేస్తున్నామో దానికి తగ్గ ఫలితాన్ని తప్పకుండా ఇస్తాడు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఆయన మంచి ఫలితాలు ఇవ్వాలి అని అంటే మనం ఎన్నోసార్లు ఆయన మంచి టీచర్ అనో లేకపోతే డ్రిల్ ఇన్స్ట్రక్టర్ ఆఫ్ ద యూనివర్స్ అనో మనం చెప్పుకుంటున్నాము. కాబట్టి ఎప్పుడు కూడా యూనివర్స్కి కానీ మనుషులకు కానీ మంచి చేయగలగాలి. మంచి చేస్తే అది మనకి 10ంతలుగా మనకి రిటర్న్ వస్తుంది ఆయన నుంచి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో మనము సిన్సియర్ స్టూడెంట్గా ఉండాలి, లవబుల్ స్టూడెంట్గా ఉండాలి ఈ సంవత్సరం అంతా అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సంవత్సరం ఉంటే సరిపోతుందా అండి, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎట్లా ఉండాలి అని అంటే, ఒక్కసారి శభాష్ అనిపించుకున్న తర్వాత మనకి ఎవ్వరికైనా కూడా మళ్ళీ శభాష్ అనిపించుకోవాలనే అనిపిస్తుంది, అవునా కాదా? కాబట్టి అది సంవత్సరం అంతా మనకి అలవాటు చేస్తుంది. సాటర్న్ ఏం చేస్తారంటే ఎలా బ్రతకాలి, ధర్మంగా ఎలా బ్రతకాలి అనేది నేర్పిస్తారు. అంటే పూర్వం ఏదైనా మనం అధర్మంగా మనం ఏదైనా పని చేస్తే దాన్ని కరెక్ట్ చేస్తారనమాట. అమ్మో అలా చేస్తే ఇన్ని బాధలు పడతాం అనమాట, అలా కాదు, ఇది ధర్మబద్ధంగా బ్రతికితే దాని ఫ్రూట్స్ ఎలా ఉంటాయి అనేది కూడా మనకి రుచి చూపిస్తారు. అప్పుడు మనము లైన్గా చక్కగా ఎటువంటి తప్పులు చేయకుండా మనం నడుచుకుంటాము మన జీవితంలో అని చెప్పొచ్చు. వ్యక్తిగతంగా నేను అనుభవించింది ఏంటంటే మన వ్యక్తిత్వం కూడా చాలా మార్పు చెందుతుంది సాటర్న్ వల్ల. మనం చాలా అంటే లెట్ ఇట్ బి అనే స్థాయికి వస్తామన్నమాట సాటర్న్ వల్ల. ఎవరైనా మనల్ని బాధ పెట్టినా ఏం చేసినా మనని ఒక మాట అన్నా అన్నారా సరే చూద్దాంలే, భగవంతుడు ఉన్నాడు కదా చూసుకుంటాడు అనే లెవెల్కి కూడా మనం వెళ్ళిపోతూ ఉంటాం. కాబట్టి ఇలా సాటర్న్ రూల్ చేయడం అనేది మన అదృష్టంగా భావించవచ్చు. ఎందుకనంటే మళ్ళీ 9 సంవత్సరాల తర్వాత మళ్ళీ సాటర్న్ వస్తుంది. కాబట్టి 9 సంవత్సరాలు మనం ఎలా బ్రతకాలి, మనం ఎంత మంచిగా ఉండాలి అనేది ఈ సాటర్న్ ఇప్పుడు ఈ ఇయర్లో మనకి నేర్పిస్తుంది అని మనం చెప్పుకోవచ్చు అనమాట. బ్యూటిఫుల్, బ్యూటిఫుల్. డెఫినెట్ గా మనం ఎంత ధర్మబద్ధంగా ఉంటే మన జీవితం అంత ప్రశాంతంగా వెళ్తుంది అని చెప్పకనే చెప్తున్నారు, అంతేనా? అద్భుతం అక్క. సో మొత్తానికి సాటర్న్ తో రూల్ చేయబడేటటువంటి ఈ సంవత్సరం మరి ఈ సన్ సైన్స్ కి ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మాట్లాడుకుందాము అక్క. ఇక మరి 2024 పైసెస్ కి ఎలా ఉంటుంది అక్క? ఏ మంత్ లో పుట్టిన వాళ్ళు పైసియన్స్ కింద కన్సిడర్ చేస్తారు? ఫిబ్రవరి 19th నుంచి మార్చ్ 20th వరకు వీళ్ళని పైసియన్స్ అంటారు. కోపం ఎక్కువగా ఉంటుంది, ఫాస్ట్గా చాలా తొందరగా వచ్చేస్తుంది కోపం. ఇట్లా పంపు తిప్పగానే వాటర్ సడన్గా వస్తుంది ఒక్కోసారి, అవునా కదా? అవును, ఫోర్స్ బాగుంటుంది. కానీ వాళ్ళంతా చల్లని మనసు ఎవరి దగ్గర ఉండదని చెప్పుకోవచ్చు. ఆ మాట అనడంతో వాళ్ళ మనసులో ఉన్న చల్లదనం ఎవరికి తెలియకుండా ఉంటుంది అనమాట. కొంచెం మాటని కంట్రోల్ చేసుకుంటే చాలా బాగుంటుంది పైసియన్స్ లైఫ్. అందరూ ఇష్టపడే వాళ్ళు ఉంటారు. వీళ్ళు కూడా వేరే వాళ్ళని హానర్ చాలా బాగా చేస్తారు. ఎంత ప్రాణంగా చూసుకుంటారు అని అంటే, సాధారణంగా అయితే ఎవరిని ఇంటికి వస్తే భోజనం పెట్టకుండా పంపించరు అసలు. ఏదో ఒకటి మీరు మా ఇంట్లో ఏదో ఒకటి తినాల్సిందే, లేకపోతే కనీసం తాగైనా వెళ్ళాల్సిందే ఏదైనా అని పట్టుబడతారు అనమాట. అంత ప్రేమగా ఉంటారు. మళ్ళీ కోపం వచ్చినప్పుడు కూడా అలానే మాటలు అనేస్తారు. దానివల్ల వీళ్ళ మంచితనం అనేది అడుగంటిపోతూ ఉంటుంది. అదొక్కటి క్వాలిటీ మార్చుకుంటే చాలా మంచిది. ఇయర్ వీళ్ళకి చాలా బాగుంటుంది, సేమ్ అక్వేరియన్స్ లాగానే. కాకపోతే వీళ్ళది కూడా రూల్డ్ బై వాటర్ అనమాట. ఓకే, సో ఈసారి వాటర్ ఉన్న వాళ్ళందరికీ కూడా బాగుందనే చెప్పుకున్నాం మనం. వీళ్ళకి కూడా బాగుంటుంది. అయితే వీళ్ళు ఏంటంటే కొంచెం కష్టపడే తత్వాన్ని ఇంకొంచెం పెంచుకుంటే బాగుంటుంది. వీళ్ళకి ఏంటంటే రూల్డ్ బై 2 planets. ఒకటి నెప్ట్యూన్, మిస్టికల్ నెప్ట్యూన్ అంట. అలాగే లక్కీ జూపిటర్. జూపిటర్ ఉంటే చాలా లక్. రూలింగ్ ప్లానెట్ జూపిటర్ ఉందనుకో ఎక్కడో అక్కడ ఎలా అయినా సరే పనులు అయిపోతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి లక్కీ జూపిటర్ అంటారు. జూపిటర్ నెప్ట్యూన్ 2 ఉంటాయి. అయితే
చాలా ఆలోచించే తత్వము, ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేయాలనుకునే తత్వము, ఇవన్నీ కూడా జూపిటర్ ఇస్తుంది. అమ్మో! వీళ్ళెలాంటి వాళ్ళో, వీళ్ళతో మనం మొన్నటి వరకు బానే మాట్లాడాము. ఇప్పుడు మాట్లాడితే ఏమవుతుందో అని చెప్పి వాళ్ళని దూరం పెట్టేస్తూ ఉంటారు. ఇదేమో ఈ ఇల్యూషన్ అంతా నెప్ట్యూన్ వల్ల వస్తుందనమాట. అంటే మిస్టికల్. ఎందుకు మూడీగా ఉన్నారో తెలీదు ఒక్కోసారి. వాళ్ళకెందుకు కోపమొస్తుందో అర్థం కాదు. మనమే కొంచెం సర్దుబాటు చేసుకొని కొంతసేపు అయిన తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతారనమాట. సో, ఇట్లా ఆ మూడీ నేచర్ అంతా కూడా నెప్ట్యూన్ వల్ల ఉంటుంది. కాబట్టి అలాంటివన్నీ తగ్గిచ్చేసుకొని, ఏవో అయిపోతుంది, ఏదో చాలా కష్టమొచ్చేస్తుందేమో, ఇలాంటి ఇల్యూషన్స్ అన్నీ ఆపేసుకొని, కొంచెం కష్టపడి, కొంచెం మనుషులకి హెల్ప్ చేస్తూ ఉంటే, మీకనుకున్న పనులన్నీ చాలా త్వరితగతిన అయిపోతాయన్నమాట. సేమ్ ఇట్లనే వాటర్ ఎలిమెంట్ కాబట్టి, హ్మ్. ఎక్కడైనా గుళ్ళల్లో, హ్మ్. గుడిలో, హ్మ్. టెంపుల్స్‌లో వాటర్ ఇవ్వడం అనేది చాలా మంచిది. ఇప్పుడు ఎండాకాలం రాబోతుంది గదా! ఒక 3, 4 మంత్స్‌లో. ఏముందిలే మనకసలు ఫిబ్రవరి నుంచి అసలు ఎండలుగానే అవును. అనిపిస్తోంది. అమ్మో! అటు చలి ఉంటుంది, ఇటు ఎండ ఉంటుంది ఒక్కోసారి. హ్మ్. మంచినీళ్ళు ఎవరికైనా ఒక దగ్గర మీరు ఎవరైనా పెడుతూ ఉంటారు మంచినీళ్ళు ఇవ్వబడును అని చెప్పి. అక్కడ వాళ్ళకిచ్చేస్తే వాళ్ళే ఇచ్చేస్తూ ఉంటారు. హ్మ్. లేకపోతే గుళ్ళల్లో గానీ బాటిల్స్‌కి మీరు అమౌంట్ ఇవ్వడం. వాటర్ ఇప్పుడంతా మినరల్ వాటరే కాబట్టి ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటరే కదా! వాటర్‌గా. కాబట్టి అలాంటి వాటికి మీరు కట్టేయడం గూడా చాలా మంచిది. టెంపుల్స్‌లో మీరెక్కువ ఏం జేస్తారు ఇంకోటంటే శివుడికి అభిషేకం చేయడం. ఎందుకంటే మానసిక ప్రశాంతత, మానసికంగా ఆ ఇల్యూషన్స్ ఉండకూడదు. కరెక్ట్. అవునా? అలాంటివి ఉండకూడదు అనంటే శివుడికి పూజ చేయడం చాలా మంచిది. శివుడికి ఏ పూజ చేస్తే మంచిది? ఆయనకి అభిషేకం చేస్తే. అందులో జలంతో అభిషేకం చేస్తేనే, ఇంత నీళ్లు పోస్తేనే ఆయన సంతుష్టుడయిపోతాడు అని అంటాం. కాబట్టి ఆ అభిషేకం నీళ్లతో అభిషేకం చేయడం. బయట కల్చర్‌లో వాళ్ళం ఉన్నాం. వేరే కల్చర్‌లో ఉన్నాము అనుకుంటే కనుక మీరు చక్కగా వాటర్‌ని డొనేట్ చేయండి. ఏదైనా ఒక హోటల్స్‌కొచ్చారు ఎవరైనా ఒక 10 బాటిల్స్‌కి డబ్బులు కట్టేసేయండి. ఎవరొచ్చినా కొంచెం వాటర్ ఇవ్వండి అని చెప్పండి. హ్మ్. అలాంటివి చేస్తే చాలా మంచిదనమాట. అదే. అది. బ్యూటిఫుల్. సో, డెఫినిట్‌గా వీళ్ళకి కూడా చాలా చాలా అద్భుతమైనటువంటి ఇయర్‌గా 2024 రాబోతోంది కాబట్టి చాలా పీస్‌ఫుల్‌గా పైసియన్స్‌కి గడవాలి ఈ ఇయర్ అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మొత్తం సన్ సైన్స్ అన్నిటికి సంబంధించి చక్కటి ప్రిడిక్షన్స్‌ని అందించారక్క. థాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. నమస్తే.